వంశీ పైడిపల్లి. ఊపిరి సినిమాతో మెమరబుల్ సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు పీవీపీ బ్యానర్ కారణంగా వివాదాల్లోకెక్కాడు. పీవీపీ బ్యానర్ లోనే ఊపిరి సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. సినిమా అంతా బాగానే వచ్చినా అనుకున్న బడ్జెట్ దాటిపోవడంతో ఇన్వెస్ట్మెంట్ ను పీవీపీ బ్యానర్ తిరిగి సాధించలేకపోయింది. ఆ లాస్ రికవర్ చేసేందుకు పీవీపీకి ఓ సినిమా చేస్తానని వంశీ పైడిపల్లి హామీ ఇచ్చాడట. అంతేకాదు, ఊపిరి హీరో నాగార్జున కూడా పీవీపీ బ్యానర్ లో ఓ సినిమా చేస్తానని ప్రామిస్ చేశాడు. ఆ మాట తీర్చుకునేందుకు ఇప్పుడు రాజుగారి గది 2 సినిమాను పీవీపీ నిర్మాణంలో చేస్తున్నాడు. ఇదే టైంలో ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు పీవీపీ అంగీకారం కుదుర్చుకుంది. బ్రహ్మోత్సవం ఇచ్చిన భయంకర అనుభవం నుంచి తేరుకునేందుకు మహేష్ బాబు ఈ సినిమా అంగీకరించినట్టు ప్రచారం జరిగింది. మరోవైపు ఆల్రెడీ వంశీ పైడిపల్లి ఓ సినిమాకు కమిట్ ఉన్నాడు. దీంతో మహేష్ బాబుతో తీసే సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో పూర్తి చేయాలని పీవీపీ అనుకున్నాడు. అందుకు తగ్గట్టే సినిమా కూడా అనౌన్స్ అయ్యింది. కట్ చేస్తే పీవీపీకి వంశీ పైడిపల్లికి ఎక్కడో తేడా కొట్టింది. విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మహేష్ బాబుతో వేరే బ్యానర్ లో సినిమా చేస్తున్నట్లు వంశీ ప్రకటించాడు. దీంతో పీవీపీకి కాలిపోయింది. తనకు సినిమా చేయకపోవడంతో అటుంచితే మహేష్ బాబు లాంటి స్టార్ తో సినిమా చేయకుండా అడ్డుకున్నాడంటూ వంశీపై పీవీపీ సీరియస్ అయ్యాడు. పెద్ద హీరో అయిన మహేష్ తో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక వంశీ పైడిపల్లిపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. ఈ గొడవ సద్దుమణగాలంటే మహేష్ బాబు కానీ వంశీ పైడిపల్లి కానీ ఎవరో ఒకరు ఓ మెట్టు దిగి పీవీపీతో సినిమా చేయాల్సిన పరిస్థితి ఉంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.